నోటికి వచ్చినట్టు మాట్లాడే వైసీపీ నేతల కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మాట్లాడే మాటల్లో తీవ్రత ఉండాలి, తప్పింది తిట్లు ఉండకూడదు. అధికారంలో ఉన్న వారి మీద విమర్శలు చేయడం తప్పేం కాదు. ఆ విమర్శల్ని కూడా అధికార పక్షాన్ని నేతల్ని ఇరుకున పెట్టేలా ఉండాలి తప్ప అహంకారంతో మాట్లాడినట్టుగా ఉండకూడదు. గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చాలానే మార్పులు చెందాయి. ఇలాంటి వేళ ఎలా వ్యవహరించాలి, ప్రజాబలాన్ని ఎలా సొంతం చేసుకోవాలన్న లెక్కలు చాలా త్వరగా మారిపోతున్నాయి. ప్రజా ఆమోదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై మొదటి 2-3 ఏళ్లు ప్రజల్లో అంతో ఇంతో సానుకూలత ఉంటుంది. ఒకవేళ సమయం కోసం ఎదురు చూడడం, ప్రజా సమస్యల్ని అందిపుచ్చుకుని వారి తరపున పోరాడడం చేయాలి. కానీ వైసీపీ నేతలు ప్రజల తరపు కంటే కూడా తమ కోసం తామే పోరాడుతున్న వైఖరి ప్రజల్లో వారిని పలుచన చేస్తోంది. తాము అధికారంలో ఉన్న 5 ఏళ్లలో తమ పాలనా తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని వారు మరిచిపోవడం, తాము చేసిన తప్పులను ఒప్పుకోవడం మంచిది. కానీ అలాంటిదేమీ లేకుండా తమ తప్పుల్ని చూపినోళ్లపై విరుచుకుపడడం, నోటికి పని చెప్పడం, మళ్లీ అధికారంలోకి వచ్చినంతనే మీ సంగతి చూస్తాం లాంటి మాటలు మాట్లాడడం డ్యామేజ్ అవుతున్నాయని మర్చిపోకూడదు. మాజీ మంత్రి పేర్ని నాని సంగతే తీసుకుంటే మంత్రిగా ఉన్న వేళలో ఆయన మాటలు ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే. అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన వ్యవహరించేవాడు. రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా మాటల తూటాలు విసిరేవారు. తరచూ నీతులు చెప్పే ఆయన కూటమి ప్రభుత్వంలో రేషన్ బియ్యం కేసు తెర మీదకొచ్చిన తర్వాత ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అయింది. అన్నిటికీ మించి తన భార్య పేరు మీద జరిగే దందాకు సంబంధించిన అంశాల్లో సమాధానం చెప్పలేని పరిస్థితికి చేరుకున్నారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయారు. తాజాగా ఆ కేసుకు సంబంధించి మళ్లీ అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతున్న వేళ ఆయన మళ్లీ నోటికి పని చెప్పారు. రేషన్ బియ్యం కేసులో నా భార్యను తీసుకుని 15 రోజులు రోజుకొక చోట దాక్కుంటూ తిరిగానని, ఆ రోజే తాను మానసికంగా చనిపోయినట్టు పేర్కొన్నారు. లక్కీగా బెయిల్ వచ్చిందని, అయినా వదలకుండా తన భార్యను విచారించిన వైనాన్ని విరుచుకుపడ్డారు. ఒక నేరారోపణ వచ్చినప్పుడు అందులో నిజం లేదన్న విషయాన్ని ఆధారాలతో సహా తెర మీదకు తీసుకొస్తే ప్రభుత్వాలు సైతం ఇరుకున పడతాయి కదా. తాను శుద్ధపూసనని పేర్ని నాని బలంగా నమ్ముతున్నప్పుడు ఆ అంశాల్ని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తే కూటమి సర్కార్ ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నందుకు ఆయన వాదనను నమ్ముతారు. అదే జరిగితే రాజకీయంగా ఇబ్బందులు తర్వాత ప్రజాక్షేత్రంలో ఆయన బలాన్ని పెంచుకున్నట్లే అవుతుంది కదా. ఆ అంశాన్ని వదిలేసి తనపై అరెస్ట్ చేస్తారన్న ప్రచారం వేళ పోలీసుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? తాజాగా నకిలీ పట్టా వివాదంలో తనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోన్న సందర్భంలో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఎఫ్ఐఆర్ కట్టకుండా అరెస్ట్ చేసే ధైర్యం ఎవడుకుంది? వాళ్లు సునకానందం పొందడం తప్పించి అంటూ చేసిన ఆయన వ్యాఖ్యలు ఆయనపై గౌరవాన్ని తగ్గిస్తాయే తప్పించి పెంచవు. దానికి బదులుగా తగిన ఆధారాలు చూపండి, తప్పు చేసినట్లు నిరూపించండి, ఏ శిక్షకైనా సిద్ధమని మాట్లాడితే ఎంత హుందాగా ఉంటుంది. నోరు పారేసుకుంటే మహానాయకుడైపోతారన్న భ్రమ నుంచి పేర్ని నాని ఎప్పుడు బయటకొస్తారో.